హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గారెలు వేయబోతున్నాను. అయితే గారెలు మీకు మిక్సీలో చేసుకున్నప్పుడు మీకు అంత బాగా రావు కదా. అయితే దీనికి ఒక చిన్న టిప్ చెప్తానండి. కొద్దిగా తినే సోడా వేసుకోవాలి, ఎక్కువ వద్దు. చూసారా, 1 పించ్. అలాగే ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేకపోతే చల్లటి నీళ్ళు పోసుకోవాలి. కొంచెమే, అవసరమైన దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి, అంతే. నేను కొంచెం పోసాను, చూసారు కదా. రుబ్బు వేసుకుందాం. రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకోవడం వల్ల ఉప్పు ఈవెన్గా కలుస్తుంది అన్నమాట. చూసారు కదా, ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో తీస్తూ ఒక చేత్తో వేస్తున్నాను. చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. చాలా 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 బాగుంటాయి కూడాను. ఇలా చేశారంటే గ్రైండర్లోనే రుబ్బుకోవాలని లేదు. ఇప్పుడు ఇద్దరమే అయిపోయాం ఇళ్లలో. గ్రైండర్లో రుబ్బుకోవాలంటే చాలా కావాలి. పావు కిలో అన్న పోయకపోతే గ్రైండర్లో రుబ్బలేము. అందువల్ల నేనేంటంటే మిక్సీలోనే రుబ్బుతానండి. దాంట్లోకి నలుచుకోవడానికి ఇన్స్టెంట్ అల్లం పచ్చడి సూపర్ ఉంటుందండి. హోటల్ స్టైల్ అల్లం పచ్చడి అనమాట. ఎండుమిరపకాయలని, ధనియాలని, చింతపండుని వేడి నీళ్ళలో, మరుగు నీళ్ళలో నానబెట్టుకోవాలి, మనకు కావాల్సిన కారానికి తగ్గట్టుగా. అలాగే మిక్సీలో అవి నానిన తర్వాత చింతపండు, అల్లం ముక్క దాన్ని వేసేసుకొని, ఈ నానబెట్టుకున్నవన్నీ వేసేసుకుని, అల్లం కూడా వేసేసుకుని, బెల్లము, ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా. నేను ఇది హోటల్ వాళ్ళని అడిగానండి. వాళ్ళు చెప్పారు నాకు, హోటల్లో ఇస్తూ ఉంటారు కదా, ఎలా చేస్తారని అడిగాను. బండి దగ్గర ఇస్తారు కదండి మనకి, టేస్ట్ తీయగా కొంచెం పల్చగా ఎర్రగా ఉంటుంది కదా, అదండి. సో అదన్నమాట చెప్పారు. చాలా బాగుంది. నేను ట్రై చేశాను, అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. సో చాలా బాగుంటుంది. వాళ్ళు ఇంకొంచెం నీళ్లు కలుపుతారు పల్చగా ఉండడానికి. సో మనమైతే ఇంట్లో కాబట్టి గట్టిగానే చేశాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. ఓకేనా? థ్యాంక్ యూ.